శ్రీ విద్యాగణపతయ నమః శ్రీమాత్రే నమః శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది తులారాశి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే, ప్రధానంగా తులారాశి వారి యొక్క ఆదాయం 2 గాను,
అలాగే వ్యయం 8 గాను, రాజపూజ్యం 1, అవమానం 5 గాను ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే సంవత్సరంలో నడిచేటటువంటి గ్రహ సంచారంలో ప్రధానమైనటువంటిది గురుబలం. చూసుకుంటే మే 1వ తారీఖు దాకా కూడా గురుడు యొక్క సంచారం, అంటే మే 1వ తారీఖు దాకా సప్తమ స్థానంలోను, మే 1వ తేదీ దాటిన దగ్గర నుంచి కూడా వృషభ రాశిలోకి గురుడు యొక్క సంచారం అష్టమ స్థానంలోకి మారడం. ఇక శని యొక్క సంచారం చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా పంచమంలోనే ఉండడం. రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా సంవత్సరాంతం వరకు కూడా రాహు యొక్క సంచారం షష్ఠ స్థానంలోను, కేతువు యొక్క సంచారం వ్యయస్థానంలోను సంచరించడం. ఈ గ్రహాలని ప్రధానంగా పరిశీలించి సంవత్సర ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఇంకా జూలై 12వ తేదీ దగ్గర నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు కూడా అష్టమంలో సంచరిస్తున్నటువంటి కుజుడు యొక్క ప్రభావం. ఇలా అక్టోబర్ 20వ తేదీ దగ్గర నుంచి దశమంలోకి కుజుడు యొక్క సంచారం. ఇలాగ ప్రతిదీ చూసుకుంటుంటే ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే విచిత్ర పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి విధంగా తులా రాశి వారు అనేటటువంటిది అధికంగా కనిపిస్తోంది. బలమైనటువంటి గ్రహాల్లో మే 1వ తారీఖు దాకా గురుడు యొక్క సంచారం సప్తమంలో ఉండడం వలన కొంత అనుకూలమైన పరిస్థితి ఇస్తుంటే, గురు సంచారం అష్టమంలోకి ఎప్పుడైతే సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి ఎప్పుడైతే సంచారం జరిగిందో అక్కడి నుంచి కొంచెం సంచారం అంటే గ్రహ సంచారం అనేటటువంటిది ప్రతికూల దిశగా మారడానికి ఎక్కువగా అనుకునేటటువంటి పరిస్థితులు. ఆశించిన విధానంలో ఫలితాలు అనేటటువంటివి అనుకున్నంత స్థాయిగా మొత్తం ఓవరాల్గా గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఆశించినంత విధంగా ఫలితాలు అనేటటువంటివి ఒక రకంగా కనిపించట్లేదనే చెప్పుకోవాలి. ఎందు గురించి అంటే మీరు ఇతపూర్వం ఎవరికో సహాయం చేయడం గురించో, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందనో, వాళ్ళ యొక్క ఇబ్బందులు పడుతున్నారనో, వాళ్ళు ఏదో రకంగా బాధల నుంచి బయటికి రావాలి అనే సదుద్దేశంతో ఏదో రకమైనటువంటి ఉద్దేశంతో ఎవరికో సహాయం చేస్తారు. ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రేపు అని ఈ డబ్బు విషయంలో కానీ లేకపోతే ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి వ్యాపార విషయాల నిమిత్తంగా కానీ ఏదో రకమైనటువంటి విధంగా మిమ్మల్ని నమ్మజూపినటువంటి విధానంలోనే మీకు ఆ వ్యక్తులే, మీ ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులే మీరు అనుకున్న దానికి వ్యతిరేకమైనటువంటి దిశగా పని చేయడానికి అనుకూలతలను ఇచ్చినటువంటి విధానంలో ఉంటుంది. ప్రధానమైన సమస్య ఏంటంటే మీకు ఉండేటటువంటి ప్రధానమైన సమస్య మీది కాకుండా పక్కవాడి మీదకి నెపాన్ని నెట్టేటటువంటి తత్వాన్ని ముందు మానుకోండి. తప్పు మీరు చేశారు. ఎందు గురించని ఎదుటి వారిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మడం మానేసి అతిగా ప్రేమించి అతిగా అభిమానించడం వలన మీరు మోసపోయారు. ఆ తప్పు ఎవరిది? అతి అనేటటువంటిది సర్వత్ర వర్జయేత్. అందు గురించని అతిగా ఆలోచన కానీ అతిగా ఆశ కానీ అతిగా ప్రేమ కానీ చేసినటువంటిది మీరే. మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది తప్పు ఎవరిదో. మీరు అనుకున్నది ఒకటి, జరిగేటటువంటిది ఒకటి. ప్రతి పని కూడా ఒత్తిడితో చేస్తేనే ఆ పని జరిగేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడిపోతాయి. ఒత్తిడి పెరగడం, ప్రతి చిన్న విషయానికి కూడా, అంటే ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టాలన్నా కూడా ఎంతో పెద్ద శ్రమ పడుతున్నాను అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి విధానంలో నడవడిక, శ్రమించవలసినటువంటి పరిస్థితి, మాటలు పడవలసినటువంటి పరిస్థితి, ఇప్పటిదాకా జరిగినటువంటి పరిస్థితులు కానీ, ఇప్పటిదాకా అనుకూలమైనటువంటి విధానంలో జరగడం కానీ, ఇప్పటిదాకా మీ మాటకు విలువిచ్చి మిమ్మల్ని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినటువంటి వ్యక్తులే ఒక్కసారిగా విమర్శలు చేయడం ప్రారంభిస్తే భరించేటటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. విమర్శలు భరించలేక ఏం చెయ్యాలో తెలియక దుఃఖించేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతోటి, తల్లిదండ్రులతోటి, గురువులతోటి వారికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా, కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాల నిమిత్తంగా
మీకుండేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, రూపాయి వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఎగిరిపోవడం, రూపాయి అయిపోయేసరికి నువ్వు తప్ప దిక్కులేవు అనేటటువంటి తత్వంలో ఉండడం ఎవరికైనా సరే తప్పే. నేను చేసినా తప్పే, మీరు చేసినా తప్పే. ఆ పద్ధతిని కొద్దిగా మార్చుకోవలసినటువంటి, దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా పెద్దల్ని పెట్టినటువంటి కారణంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఫోన్ చేస్తారు, ఫోన్ తీరు, నిర్లక్ష్యం లేదు. ఆ సమయానికి సంబంధించినటువంటి విధానంలో సరిగ్గా అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోవడం, ఫోన్ అలా మోగుతూనే ఉంటుంది, ఓ పక్కన పడేయడం. లేదా ఎవరో అవసరంగా ఫోన్ చేశారు, ఏదో రకమైనటువంటి విధానంలో ఫోన్ చేశారు, పట్టించుకోకపోవడం, చూద్దాంలే చేద్దాంలే, ఈ మాటల వలన మీ విలువ తగ్గిపోతుంది అనేటటువంటిది ముందు జ్ఞాపకం పెట్టుకోండి. పిల్లల సరైనటువంటి విధానంలో మాట వినకపోవడం, ఏం చేస్తున్నా సరే ఒళ్ళిచ్చేస్తారు తప్ప మాట వినేటటువంటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం. వారిపై మీకు ఏ విధమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నా దాన్ని వ్యక్తం చెయ్యలేనటువంటి పరిస్థితి. ఆలోచన విధానం, మీ యొక్క అభిప్రాయం, కుటుంబం మీద మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, దాన్ని మీరు శ్రద్ధ అని అనుకుంటారు, మీరు క్రమశిక్షణలో ఉంచుతున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇంత వేపుకు తినేస్తున్నాడు రా అనే పరిస్థితులు వస్తాయి. ఆలోచన విధానంలో దుష్ప్రవర్తన పెరిగిపోతూ ఉండడం, ప్రతి రూపాయి 10 రూపాయలుగా ఖర్చు పెట్టడం, రూపాయి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో కూడా విపరీతంగా వాటి నిమిత్తంగా, ఏ విషయం నిమిత్తంగానైనా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు రావడం, పిల్లల విషయం నిమిత్తంగా ఎంత శ్రమించినా, లేదు కుటుంబ సభ్యుల నిమిత్తంగా కానీ, మీకు సంబంధించినటువంటి బంధువర్గం నిమిత్తంగా కానీ, వారి గురించి మీరు ఎన్ని రకాలుగా ఎన్నో ఉపకారాలు ఇప్పటిదాకా చేసినా సరే మీకు తగినటువంటి మర్యాద ఇవ్వక ఇబ్బందులకు కలిగించేటటువంటి పరిస్థితి. దురాశ దుఃఖానికి చేటు అనేటటువంటి విధంగా అత్యాశ వలన కలిగినటువంటి ఇబ్బందులు అని తెలుసున్నా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం వలన ఇబ్బందులు కలగడం, కొన్ని అనుకోని విధానాల్లో ఏదో రకమైనటువంటి విధంగా కొత్త రకమైనటువంటి ఆలోచనలతోటి, కొత్త రకమైనటువంటి విధి విధానాలతోటి, కొత్త రకమైనటువంటి ఆలోచనలతోటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని ఆచరించేటటువంటి సమయం దగ్గరికి వచ్చేటప్పటికీ కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు శుభాలు కలిగినప్పటికీ రోజు రోజుకి ఆ పనులు పెరిగిపోతూ ఉండడం వలన ఏదో రకంగా షాక్ ఎదుర్కోవడం, ఏదో రకమైనటువంటి మాట దాటింపు చర్యలు చేయడం, ఏదో రకమైనటువంటి విధంగా ప్రతిరోజు పనిచేయాలా అనే బద్ధకంగా కూర్చోవడం, ఆదాయం పెరుగుదల అనేటటువంటిది పెరుగుతున్న కొద్దీ ఖర్చును మాత్రం ఆకాశానికి తాకేటటువంటి విధానంలో ధనాన్ని నిల్వ ఉంచగా ఆదాయం పెరిగినా సరే ఆ ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెడదాము అనేటటువంటి ఆలోచన దృక్పథంతో వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, డబ్బు ఖర్చు అవుతుంది, మాటలు పడతాం, ఇంట్లో వాళ్ళు సరైన విలువ ఇవ్వరు అనేటటువంటి అభిప్రాయాల్లోనే మీరు ఆలోచించుకుంటున్నారు. దాన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మంచి ఆలోచన దృక్పథం మీ సొంతం, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చు అనవసరంగా జరుగుతుంది, అంతే కదా. దాన్ని మనం ఎలా చూసుకోవాలి? ఆదాయాన్ని మార్చుకునేటటువంటి విధానంలో పెరుగుతుంటే ధనాన్ని నిల్వ చేసేటట్లుగా కానీ, లేదా ఆస్తిని నిల్వ చేయడానికి కానీ ఆ ఖర్చు అనేటటువంటిది ఆ రకంగా పెంచండి. అలాగే ఇంట్లో వాళ్ళు విలువ ఇవ్వటం లేదు, ఎందు గురించి ఇవ్వటం లేదు? బద్ధకంగా పడుకుంటున్నారు కనుక, లేదు బద్ధకంగా కూర్చుంటున్నారు కనుక, ఏ పని చేయటం లేదు కనుక, చేసే పనిని చేద్దామని అనుకుని సాకులు చెప్తున్నారు కనుక, పని చేయడానికి బయటకు వెళ్ళిపోండి, పనిని వెతుకుతూ ఉండండి, పని మీద ధ్యాస పెట్టండి. ఎవరు మిమ్మల్ని అంటారు? ఒకసారి ఆలోచించండి. ఇలాగా ఆ రకమైన ఆలోచన దృక్పథం పంచమ స్థానంలో ఉన్న శని వలన ఖచ్చితంగా కలుగుతుంది. అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఒక గురుబలమే కాకుండా శని యొక్క బలం బాగుంది కనుక దాన్ని ఆ రకమైనటువంటి విధానంలో ఆదాయ వనరులను పెంచుకునేటటువంటి మార్గాలు మీ చేతుల్లో ఉన్న చెయ్యకపోవడం అనేటటువంటిది మీరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి తప్పిదం. ఆ దృష్టితోటి మీ యొక్క ఆలోచన విధానాన్ని పెంచుకోండి. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా
పొన్నం అమావాస్య అన్న విధంగా మీ యొక్క ప్రవర్తన విధానం అనేటటువంటిది మారుతూ ఉంటుంది. మనకి సామెత ఉంటూ ఉంటుంది, ఇదేంట్రా బాబు ఇంతంత కేకలేస్తున్నాడు అని చెప్తే అనుకుంటూ ఉంటాం, ఈరోజు పున్నం రా, ఈరోజు అమావాస్య రా, ఈ కారణంగా ఇలా కేకలేస్తున్నారు అని మన ఎదురుగుండానే మన అనుకునేటటువంటి వ్యక్తులు కూడా అనుకునే పరిస్థితికి మీరు తీసుకొస్తారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే శుభకార్యాల నిమిత్తంగా కానీ శుభకార్యాలకు చేసేటటువంటి ప్రయత్నాల నిమిత్తంగా కానీ ఎక్కువగా ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి. మంచి సంబంధాలు కానీ మంచి సత్సంబంధాలు కానీ ఎంతో విధమైనటువంటి విధంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కానీ లేదు మీ యొక్క భాగస్వామ్య వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఎంతో శ్రమించవలసినటువంటి అవసరం అధికంగా కనిపిస్తోంది. ఇటు బంధువర్గాల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ సహకరించి మాట నిలబెట్టేటటువంటి విధంగా మీ మాటని అందరూ కూడా అనుసరించేటటువంటి విధంగా చేయగలిగేటటువంటి పరిస్థితి ఆ సమయానికే తగులుతుంది తప్ప తరువాత అనేక రకాలైనటువంటి మాటలు పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందు గురించి? మన దగ్గర ముందు నుంచి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్ల. అందరూ నా వాళ్ళే, అందరికీ నేనే చెయ్యాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఈ అభిప్రాయం మంచిదే. కానీ ఎప్పుడైనా సరే అతిగా ఆలోచించినా అతిగా ఆశించినా ఇబ్బంది పడతారు కనుక ఆ రకమైనటువంటి విధంగా లేకుండా ఉండడానికి మే 1వ తారీఖు దాకా మనకు సమయం ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయం నిమిత్తంగా నిర్లక్ష్యం చేయడం, ఎప్పటి నుంచో ఉండేటటువంటి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ఊబకాయం అవ్వచ్చు, లేకపోతే మీరు చేస్తున్నటువంటి పనుల్లో నిర్లక్ష్య ధోరణి అవ్వచ్చు, లేదు ఆరోగ్య విషయం నిమిత్తంగా సరైన సమయానికి వ్యాయామాలు చేయడం కానీ నడవడం కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఉపయుక్తమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడం కానీ ఇలాంటి సమస్యలు అనేటటువంటి వాటి వలన ప్రధానంగా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది కనుక ఆ సమస్యలు కలగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేటటువంటిది ప్రధానంగా చూసుకోండి. అలాగే కంటి విషయాల నిమిత్తంగా నేత్ర సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ ఆర్థిక సమస్యను తీర్చడం గురించి కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు అనేటటువంటివి చేయడం, దాని కారణంగా మళ్ళీ అంటే అప్పుకి అప్పు అనేటటువంటి విధంగా కొత్త రకమైనటువంటి రుణాల ప్రయత్నాలు అనేటటువంటివి చేయడం వలన కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా సరే ఒక అప్పు తీరుద్దాము అంటే కొత్త అప్పు చేసి ఈ అప్పును తీర్చామనుకోండి, ఈ అప్పుకి ఇంకొక అప్పు యాడ్ అవుతుంది తప్ప తీర్చినట్టు మాత్రం కాదు, అది మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకున్నట్లు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాల్లో కానీ లేకపోతే ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఎక్కువగా మీరు ఈ న్యాయస్థానాలను కానీ న్యాయాధిపతులను కానీ న్యాయపరమైనటువంటి వాదనా పటిమ కలిగినటువంటి లాయర్లను కానీ వాళ్ళని అధికంగా వాళ్ళ పని మీద తిరగవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా వస్తాయి. అంతా తిరిగాం, పోనీ అయిపోతుందా పని అంటే ఆశించిన ఫలితం తప్ప ఏమైనా వస్తుంది. ఆశించినందుకు రానప్పుడు ఇంకేం ఫలితం వస్తే ఏమిటి? అంతే కదా, ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ లేదు స్థలాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కానీ సాధ్యమైనంత వరకు ఫలించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ఆలోచన విధానాన్ని ఇంటి మీద కానీ డబ్బు మీద అంటే భూమి మీద కానీ లేదు విలాసాలకు కాకుండా స్థిరమైనటువంటి ఆస్తి విషయం నిమిత్తంగా కానీ నిల్వ అనేటటువంటిది చెయ్యండి. ఆ కారణంగా మీకు డబ్బు అనేటటువంటిది ఖర్చు అధికంగా ఉంటుంది కనుక ఈ ఖర్చును దీంట్లోకి పెట్టుకుంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ అంగారకుడికి సంబంధించినటువంటి స్థితి కొద్దిగా మారుతున్నటువంటి సమయంలో ఈ ఆగస్టు నెల అక్టోబర్ నెలలో కానీ ఈ సమయాల్లోకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇంటికి సంబంధించినటువంటి అమ్మేయడం కానీ స్థలాన్ని అమ్మవలసినటువంటి పరిస్థితులు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుగురించని మీరు ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈ రుణ పత్రాలను తీసుకుని వెళ్ళి బ్యాంకుకి తాకట్టు పెట్టండి. అమ్మేసినట్టే అది ఒక రకంగా, కానీ మన పరువు పోదు. అది తాకట్టు అనేటటువంటి దాంట్లో బ్యాంకు నిమిత్తంగా ఉంటుంది కనుక ఆస్తికి అక్కడ నిలబడుతుంది. అధికంగా ధనం ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా కూడా మీరు బయటికి రావడానికి
మీరు బాగుపడడానికి మార్గాలు అనేటటువంటివి అనుసరించి చూసుకోండి. ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ప్రధానమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి బరువు బాధ్యతల విషయాల్లో కానీ స్థాన చలనాలు అనేటటువంటివి జరిగే అవకాశాలు. కారణం లేదు, పని ఉంది, రేపు పొద్దున్న పని, ఈ వేళ దాకా కూడా కదలకపోవడం, ఆ క్షణానికి ఆ క్షణం ఏదో పొయ్యిలో ఎసరెట్టామన్నట్టుగా అనవసరమైనటువంటి ప్రయాణాలకు ముందు నుంచి ప్రయాణాలకు సిద్ధంగా ఉంటారు తప్ప అవసరమైనటువంటి పనిని చేసేటటువంటి పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది కనుక కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. రాత్రిపూట ప్రయాణాల్లో కానీ యాత్రలు చేసేటటువంటి పరిస్థితుల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి ఆలోచన దృక్పథంలో ఉన్న ఇప్పటిదాకా మీరు ఏదైతే శ్రమ పడ్డారో, ఇప్పటిదాకా ఏదైతే శ్రమకు తగినటువంటి గుర్తింపు రావటం లేదు అని అనుకుంటున్నారో దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ శ్రమను ఎంతైతే చేస్తే అంత మంచి ఫలితం విదేశీపరమైనటువంటి ప్రయత్నాల నిమిత్తంగా అనుకూలించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. భగవత్ చింతన, భగవద్ ఆరాధన అనేటటువంటి విషయాల్లో ఇప్పటిదాకా మిమ్మల్ని మించినటువంటి వారు లేరు అని అనుకున్న వ్యక్తులే దేవుడు ఇలా తయారయ్యారు అనుకునే పరిస్థితికి కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందు గురించి అంటే దైవ చింతన అనేటటువంటిది ఇప్పటిదాకా చేసిన దాని మీద కొంచెం తగ్గే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించట్లేదని చెప్పాలి. పోనీ ఎవరో మంచి గురించో మరో దాని గురించో ఈ దైవపరమైనటువంటి పూజో హోమమో ఏదో యజ్ఞమో ఏదో చేయమన్నారు అనుకోండి, ఇప్పటిదాకా చేసినవి చాలే, ఇప్పటికే చాలా చేసేసావును అనే అభిప్రాయంలోకే పెడతారు తప్ప నిజంగా భగవదారాధన చేయడం వలన బయటకు వస్తాము అనే నమ్మకం ఉన్నప్పటికీ దాన్ని చేసేటటువంటి ఆలోచన కూడా మీకు తట్టేటటువంటి పరిస్థితి రాదు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఈ ప్రైవేట్ పరమైనటువంటి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి విధంగా అంటే పనుల విషయాల నిమిత్తంగా కానీ లేకపోతే ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ల విషయాల్లో కానీ లేదు ట్రాన్స్ఫర్ పరమైనటువంటి విషయాల్లో అంటే బదిలీలు అంటాం కదా, ఆ బదిలీల విషయాల్లో కానీ సానుకూలత అనేటటువంటిది అప్పటిదాకా ఉన్నప్పటికీ ఆ బదిలీల విషయం నిమిత్తంగా అనుకూలత లేకపోవడం అనేటటువంటిది జరగడం. అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, కుటుంబానికి బాగా దగ్గరగా ఉండాలని అనుకోవచ్చు, కానీ కుటుంబానికి దూరంగా పనిచేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మీ సహ ఉద్యోగులు, మీ తోటి వారికి సంబంధించినటువంటి విధానంలో ఏదో రకమైనటువంటి విధంగా వాళ్ళకి మీరు ఎంత ఉపకారం చేసినా సరే తోటి వారితోటి ఏదో రకమైనటువంటి అనాలోచితమైనటువంటి గొడవలు, విభేదాలు కలుగుతూ ఉండడం, మీ అభిప్రాయాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, మీకంటూ ఒక విలువ ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగానూ కూడా అంటే ఏ రకంగా చూసినా సరే అది అంతగా అనుకూలించేటటువంటి ఒక పట్టాన్ని సహకరించలేని విధానంలో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా పోరాటం చేయవలసినటువంటి పరిస్థితులు. అలాగే ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాల గురించి కానీ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒకంత పని చేస్తే సరిపోతుంది అనే అభిప్రాయాన్ని ముందు వదిలేయండి. ఎక్కువగా పనిచేయడానికి, ఎక్కువగా ఆలోచించడానికి పనిచేస్తూ కొత్త రకమైనటువంటి విధంగా మీ యొక్క విద్యా విధానంలో మార్పులు చేసుకుంటూ మీ యొక్క నడవడికలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ అనేక రకాలైనటువంటి ఆలోచన దృక్పథం, అనేక రకాల అనుభవాలు సంగ్రహించుకున్నటువంటి మంచి అనుభవం అన్నీ ఉంటాయి. కానీ అనేక రకాలైనటువంటి మలుపులు చిలువలు తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి. కొత్త కొత్త ఆలోచనలతోటి, కొత్త కొత్త విధి విధానాలతోటి, ప్రయోగాలతోటి చేసేటటువంటి పనులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి విధానంలోకి కొంతవరకు రావడం. అలాగే ఎవరో ఎక్కడో ఉంటారు, మీకు సంబంధం లేదు, కానీ ఏదో రకంగా మిమ్మల్ని దాంట్లోకి ఇరికించేసి వాళ్ళు లబ్ధి పొందేటటువంటి పరిస్థితులు అనేక రకాలైనటువంటిది. అంటే ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి ఇతరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి విధానం వలన సాధ్యమైనంత వరకు లాభాలు అనేటటువంటి పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే అక్కడ దాకా వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నా
వెళ్ళేటటువంటి పరిస్థితి లేక ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి, ఆ కారణంగా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తిండి నిద్ర ఉండకపోవడం వల్లనే వస్తాయి. కానీ మీ దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే అతి నిద్ర, అతి ఆకలి. ఇప్పుడు ఏదో తింటారు, ఓ 10 నిమిషాలు పోయాక మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది, ఓ 10 నిమిషాలు పోతుంది, ఈ పని చేయాలనుకుంటారు, ఒక 10 నిమిషాలు పడుకుని లేద్దాంలే, ఈ పడుకుని ఒక 5 నిమిషాల్లోనో లేకపోతే నడుము వాల్చో ఏదో రకంగా పని చేద్దాం అనే అభిప్రాయంలోనే ఉంటారు తప్ప పని చేద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోశాన్న వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అంతగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు అని చెప్పాలి. అలాగే అనవసరమైనటువంటి తిరుగుళ్ళు, ప్రయోజనం లేనటువంటి వ్యక్తులతోటి సమయాన్ని వృధా చేయడం, అలాగే మీ దగ్గర పనిచేసేటటువంటి పని వాళ్ళతో సహా మీకుండే కింద ఉద్యోగులతో సహా మీరు ఏదైతే బాగా ఉన్నానని చెప్తారో వాళ్ళ ద్వారానే ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు, వారి ద్వారానే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎంత డబ్బు తీసుకొచ్చినా సరే, ఎటువంటి పని మీద మీరు ఎంత శ్రమ పడినా సరే ఫలితం అనేటటువంటి దాని దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో రకమైనటువంటి విధంగా చేతిలో చిల్లి గవ్వ లేదు అనే పరిస్థితి వస్తుంది. వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, జనాలు విపరీతంగా వస్తారు, అన్నీ ఉంటాయి, అన్నీ అలా కనిపిస్తాయి. 3D ఎఫెక్ట్లో ఉంటుందన్నమాట. ఒక 3D సినిమా చూస్తే అలా ఉంటుంది, దగ్గరకు వచ్చేసిందేమో అనుకుంటారు. కానీ కళ్ళజోడు తీసారనుకోండి అది 3D, దాంట్లో ఏముండదు, తెర సినిమా అనిపిస్తుంది. అదే కళ్ళజోడు పెట్టుకుంటే దగ్గరకు వచ్చేసినట్టుగా ఉంటుంది. అలా 3D ఎఫెక్ట్లో ఉండేటటువంటి పరిస్థితులు డబ్బు విషయంలో ఈ తులారాశి వారు ఈ సంవత్సరం అధికంగా చూసే అవకాశాలు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఏదో రకమైనటువంటి సమస్యలు, అవకాశాలు వస్తాయి, పనులన్నీ వస్తాయి, దగ్గర దాకా వస్తాయి, పదవి యోగం మీదే అంటాడు, ఆ చివరికి పదవి ఉన్నా సరే ఆ పని చేయలేనటువంటి పరిస్థితి, నిస్సహాయమైనటువంటి స్థితి, అనేక రకాలైనటువంటి సమస్యలు, ఏదో రకమైనటువంటి విధంగా ప్రజా ఆదరణ ఉన్న, జనబాహుళ్యం ఉన్న, పేరు ప్రఖ్యాతలు ఉన్న, ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలను, ఎప్పుడో చెప్పినటువంటి పనులను సంబంధం లేని విషయాల నిమిత్తంగా కలిపేసి మీ రాజకీయ పతనానికి మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలే కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేయడానికైనా సరే, ఏ పని చేద్దామనుకున్నా సరే మానసిక ఒత్తిడి, ఏంటి ఇంత చేసినా సరే నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండిపోయాను అనే ఆలోచన దృక్పథం మిమ్మల్ని మీకుగానే కలవరపరిచేటటువంటి పరిస్థితి. మీరు అనుకున్నటువంటి పదవి అనేటటువంటిది లభించని కారణంగా మనస్సంతా కూడా అతలావితలం అయిపోయి కకావికలం అంటాం కదా, ఆ రకమైనటువంటి పరిస్థితులు. మీ చుట్టూ ఉండే స్నేహితులే శత్రువులుగా బాధించేటటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ పరంగా ఉండేటటువంటి విధానాల్లో ఎప్పుడో జరిగేటటువంటి పనులకి, ఎప్పుడో జరిగిపోయినటువంటి వ్యవహారాలకి శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని దర్శించవలసినటువంటి పరిస్థితులు, కార్యకర్తలే, మీకు సంబంధించినటువంటి వ్యక్తులే, మీ చుట్టూ ఉండే వ్యక్తులే వ్యతిరేకించేటటువంటి పరిస్థితి, వారిని అవసరాలకే మిమ్మల్ని, అంటే వాళ్ళ అవసరాల గురించి మిమ్మల్ని మీకుగా బాగా ఉపయోగించుకొని అది మీ ద్వారానే పని చేయించుకున్నామనే అభిప్రాయాన్ని అవతల వ్యక్తులకు కలిగించి మిమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితుల్లో అధిష్టాన వర్గంలో మీ మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంలో కలిగించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యార్థుల విషయం దగ్గరకు వచ్చేటప్పటికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడైతే మే 1వ తారీఖు దగ్గర నుంచి గురుబలం అనేటటువంటిది అష్టమంలోకి వెడుతుందో ఇతరత్ర విషయాల నిమిత్తంగా తప్ప చదువు మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి అంతగా కనిపించట్లేదు. ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, డబ్బు ఎలాగైతే 3D ఎఫెక్ట్లో ఉంటుందో చదువు కూడా 3D ఎఫెక్ట్ కింద ఉంటుందన్నమాట. అంటే పగటి కళలు అనేటటువంటి ఒక అంటూ పగటి కళల్లోనే జీవితాన్ని చూసేసుకుంటూ ఫోనుల్లోనూ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ లేదు కంప్యూటర్లలోనూ వీటికి సంబంధించినటువంటి వాటిల్లోనే కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ కాలాన్ని వృధా చేసుకునేటటువంటి పని అధికంగా కనిపిస్తుంది. ఏ పని సరిగ్గా చేయలేకపోవడం, నిత్యం
ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం, రేపు ఇలా చేసేయాలి, ఎల్లుండి ఇలా చేసేయాలి, ఈవేళ ఇలా చేసేయాలి, అబ్బాయి ఎప్పుడైనా ఎప్పుడు పని అప్పుడు చేసేయాలి, ఇవన్నీ మాటల దగ్గరకు వచ్చేటప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ సమయపాలన అనేటటువంటిది లేకపోవడం, ఒక క్రమశిక్షణ విధానం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు చెయ్యకపోవడం వలన ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు అవ్వచ్చు, విద్యార్థినులు అవ్వచ్చు, లేదా ఏదో రకమైనటువంటి విధంగా చదువుకునేటటువంటి వారు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఏ రకమైనటువంటి విధానంలో వృత్తిపరంగా ఉన్నటువంటి వారైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోకండి. వాటి వలన శుభ ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయా కలగవా అనేది పక్కన పెడితే, ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం వలన వాళ్ళు తప్పించుకోవడానికి మిమ్మల్ని బలేహెత్తారు. అది దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అలాగే ప్రధానంగా రైతు, మనకు దేశానికి వెన్నెముక అని చెప్పుకునేటటువంటి రైతుకు ఈరోజు ఈ సంవత్సరంలో ఇబ్బందికరమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. ఏ పంట వేద్దాం అనుకుంటున్నా, ఏ పంట వేసినా అది అనేక రకాలైనటువంటి శ్రమతో కూడుకుంటే తప్ప, అంటే స్వల్పమైన లాభం చూడాలన్నా సరే అది విపరీతమైన శ్రమ పడవలసినటువంటి పరిస్థితి. పంట బాగా పండింది, ప్రభుత్వం ధర ఇవ్వకపోవడం, లేదు పంట బాగా పండింది చీడపీడల వలన నాశనం అయిపోవడం, పంట బాగా పండింది ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బందులు పడ్డం, ఇలాగా రకరకాలైనటువంటి విధంగా అధికారులు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, ఏదో రకమైనటువంటి విధంగా ఆర్థికంగా అన్నీ ఎదురుగుండా కనిపించిన అది అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం. అలాగే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పాడి పరిశ్రమకు కానీ, మత్స్య పరిశ్రమ కానీ, లేకపోతే ఈ గొర్రెలు అవి మేకలని వాటిని పెంపుకునేటటువంటి పరికరాలు, ఆ పరిశ్రమలు కానీ, వాటి వలన మంచి లాభదాయకమైనటువంటి స్థితిని ఆ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇతరులపై ఆధారపడకుండా ప్రధానంగా వారి సొంతంగా వాళ్ళు అంటే స్వయంకృతంగా చేసుకునే స్వయం కృషితోటి ఆధునికమైనటువంటి విధి విధానాలతోటి ఆలోచన దృక్పథంతో ముందుకు గనక వెళ్ళినట్లయితే భగవద్ అనుగ్రహం వలన మంచి లాభాలు అనేటటువంటివి పాడి పరిశ్రమకు కానీ, మత్స్య పరిశ్రమకు కానీ, మేకలు గొర్రెలు లాంటివి పెంచుకోవడానికి కానీ, లేదు పౌల్ట్రీ ఫారమ్స్ వాటికి కానీ, వీటికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హోటల్కి సంబంధించింది వ్యాపారం మాత్రం అద్భుతమైనటువంటి స్థితిలో నడిచే అవకాశాలు ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్త్రీల విషయం దగ్గరికి వచ్చినట్లయితే చీకటి వెలుగు అనేటటువంటి విధంగా ఒక నెల బాగుంటే మరొక నెలలో ప్రతికూలతలు, ఒక నెల అనుకూలం మరొక నెల ప్రతికూలం. ప్రధానంగా కుటుంబంలో ఉండేటటువంటి చికాకులు అవి ఎటువంటి విధానాల్లో ఉంటాయంటే మీకు మనస్తాపానికి గురి చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు మీరు మంచి చెప్తారు, ఇది ఇలా చేయండి, ఇది అలా చేయండి, సమయపాలన చేయండి, ఈ ఇంటికి ఇలా చేయండి, మీరు శుభ్రంగా ఉండండి, ఇంటిని శుభ్రంగా అట్టే పెట్టండి, ఈ మాటలన్నీ చెప్తారు. అన్నీ వినేసి ఎవ్వరూ ఏ పని చేయకపోవడం, మీకు దానివలన మనస్తాపం కలుగుతూ ఉండడం. పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఫలానా వాడు సహకరిస్తాడని అనుకోవడం, ఆ సహకరించేటటువంటి వ్యక్తి కూడా పని ఒత్తిడితో కూడుకున్నటువంటి విధంగానే మీకు సహకరిస్తున్నాను అన్న అభిప్రాయాన్ని ఇస్తాడు తప్ప అది ఏ విధంగానూ కూడా అనుకూలత లేకపోవడం. వాటిని తేలిగ్గా పరిష్కరించేటటువంటి పరిస్థితులు ఉన్నా పూర్వం మనం ఏ రూపాయి మనం నిలబెట్టలేదే, మనం ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులను కూడా మనం పొదుపు చేయలేదే అనేటటువంటి అభిప్రాయం ఆలోచన కలగడం, ఆ కారణంగానే ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసిన మిమ్మల్ని మీరు మోసం చేసుకునేటటువంటి విధంగా ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా జూలై నెలలో కానీ, ఆగస్ట్ నెలలో కానీ గర్భిణీ సంబంధమైనటువంటి అంటే గర్భ సంబంధమైనటువంటి స్త్రీలు చాలా అనుకూలమైనటువంటి సమయంగాను అన్ని విధాల అభివృద్ధిని పొందేటటువంటి విధానంలోనూ ఉంది. మిగిలినటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఆవశ్యకత కనిపిస్తుంది. అలాగే బంధువులతో కానీ, బంధుమిత్రులతో కానీ, బంధువర్గాలతో కానీ అనేక రకాలైనటువంటి విధానాల్లో సమస్యలు అనేటటువంటి వచ్చే అవకాశాలు కొద్దిగా అధికంగా కనిపిస్తున్నాయి కనుక కొంచెం మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. ఇక ఈ చిత్తా నక్షత్రంలో
తులారాశి 3, 4 పాదాలు ఈ చిత్తా నక్షత్రం నిమిత్తంగా వస్తాయి కనుక నక్షత్రాల రీత్యా చిత్తా నక్షత్రానికి సంపాదన పెరుగుదల అనేటటువంటిది, అభివృద్ధి అనేటటువంటిది, అభివృద్ధి విపరీతంగా ఉంటుంది. కానీ చేతిలో చిల్లి గవ కనిపించినటువంటి పరిస్థితి. ఎప్పుడో చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వలన అధికంగా నష్టపోయేటటువంటి వ్యక్తుల్లో ఈ చిత్తా నక్షత్రం తులారాశి వారు అధికంగా కనిపిస్తున్నారు. అక్టోబర్ నెల దగ్గర నుంచి డిసెంబర్ మధ్యలో ప్రధానంగా ఆ సమయాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, ఇప్పటి నుంచి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అధికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ సమయం చాలా గడ్డు కాలం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ, ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, సమస్యాత్మకమైనటువంటి స్థితి, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అలసట, ఒత్తిడి, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా మీరు ప్రయత్నం చేస్తే విదేశీ ప్రయత్నాలు కానీ, విదేశీ పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విధానాల్లో కానీ మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే ఇక స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా ఈ తులారాశిలోకే వస్తాయి కనుక ఆదాయము ఖర్చు అనేటటువంటి విషయాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆదాయం 4 ఉంటే ఖర్చు 8 పెరుగుతుంది. అంటే రెట్టింపు అన్నమాట. ఒక్కొక్క సమయంలో 2 రెట్లు పెరిగిపోయినా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదు. వ్యాపారంలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ పెట్టుబడి అనేటటువంటిది విపరీతంగా పెడుతూ ఉండడం, రాబడి అనేటటువంటిది కొంచెం లాభాలు అనేటటువంటివి కొద్దిగా తగ్గేటటువంటి పరిస్థితుల్లో ఉండడం, అనవసరమైనటువంటి ఆడంబరాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, గొప్పకు పోయే ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి, అప్పు చేసి పప్పుకూడు అనేటటువంటి విధానంలో ఉండే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ప్రయాణాల విషయం నిమిత్తంగా అత్యంత అవసరం, ఇంక తప్పదు అనుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాల విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త పడండి. ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉదర సంబంధమైనటువంటివి, అలాగే కంటికి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక దైవపరమైనటువంటి ఆరాధన, ప్రధానంగా చాలా జాగ్రత్తగా సమయపాలన విధానంలో నడవడిక అనేటటువంటిది చాలా అవసరం. అది ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే విశాఖాస్త్రయో తులకథ అంటే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇక విశాఖ నక్షత్రం వారి దగ్గరకు వచ్చేటప్పటికి వ్యాపారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం, కుటుంబపరమైనటువంటి గౌరవము మర్యాద పెరిగే అవకాశాలు, అలాగే కిరాణా సామాన్లు కానీ, బట్టల వ్యాపారం చేసేటటువంటివి కానీ వాటి విషయాల నిమిత్తంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడం, అవి అనుకూలమైనటువంటి విధంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధికి దోహదం అవ్వడం, ఆడంబరాలకు పోయి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేటటువంటి విధానంలో ఉండడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాల నిమిత్తంగా ధనాన్ని కొంత అధికంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది ఆదాయ విషయంలో కానీ, అధికార విషయంలో కానీ, కొంచెం ఆలోచన విధానంలో కానీ, అభివృద్ధిలో కానీ కొద్దిగా మీ మనస్సు కొంచెం చింతనకు గురయ్యేటటువంటి పరిస్థితులు, నిద్రలేమితనం, అనవసరమైనటువంటి ఖర్చులు, ఆశించినటువంటి ప్రయోజనాలు అనేటటువంటి కొంతవరకు కలిగినప్పటికీ అది డబ్బుతో కొనుక్కునేటటువంటి పరిస్థితిగానే ఉంటుంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించటం లేదు. ఇక ప్రతిదానికి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది, మంచి లేదేమో అని అనుకుంటే గనక ఖచ్చితంగా మంచి అయితే ఉంది. ఎప్పుడైనా సరే చీకటి ఉన్న తర్వాతే వెలుగు వస్తుంది తప్ప వెలుగుతో పాటు చీకటి అనేటటువంటి విధానంలో చూసుకుంటే చీకటి ఉంటేనే వెలుగుకి విలువ, వెలుగు ఉంటేనే చీకటికి విలువ. ఈ రెండు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉండడానికే కాలచక్రము అనేటటువంటిది నిర్ణయించింది. దానికి శాంతి ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఇక ఈ సంవత్సర కాలంలో ప్రధానంగా మీరు చేయవలసినటువంటి పనులు, తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ, గోవులను కానీ నిందించడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ చేసినట్లయితే దాని వలన ఇబ్బంది పడతారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే గణపతి,
ఈశ్వరుడు, విష్ణువు, వీటికి సంబంధించినటువంటి ఆరాధన అనేటటువంటిది కానీ, అర్చన అనేటటువంటిది కానీ, ఉపాసన అనేటటువంటిది కానీ మీరు ఎంత చేస్తే అంత అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ప్రధానంగా అంటే ఈ రాశులన్నింటికి సంబంధించిన దాంట్లో చెప్పిన 100% ఈ తులారాశి వారి ఈ సంవత్సరంలో గురుడు, శని, రాహువు, కేతువు, కుజుడు ఈ 5 గ్రహాలకి మీరు ఆరాధన, జపతర్పణ హోమాలు ఎంత చేస్తే అంత అభివృద్ధి అనేటటువంటిది పరిపూర్తిగా కనిపిస్తుంది. ప్రధానంగా మంగళవార నియమాలను పాటించడం, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రదక్షిణాలు చేయడం, దానివలన వృత్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉండడం జరుగుతాయి. అలాగే గోసేవ, మీరు గోవులకు సంబంధించి సేవ ఎంత చేస్తే అంత మంచిది. లేదు గోదానం చేయండి, గోదానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మానకుండా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా రామాలయాన్ని దర్శించుకుంటూ సాధ్యమైనంత వరకు రామాయణాన్ని పారాయణ చేయడానికి, అలాగే రామాయణంలో పట్టాభిషేకం సర్గ ఉంటుంది, ఆ పట్టాభిషేక సర్గను పారాయణ చేయడానికి, రాముడికి సంబంధించిన ఆరాధన చేయడానికి ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ప్రధానంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, మాస శివరాత్రికి ఈశ్వరుడికి అభిషేకం, సంకష్టహర చతుర్థికి గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, ఈ రకంగా ప్రయత్నం చేయండి. సంకటమోచనుని యొక్క అనుగ్రహం వలన మీ సంకటాలన్నీ తీరి అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. అంత విశేషమైనటువంటి విధంగా శుభ ఫలితాలను మీ సంవత్సరంలో పొందడానికి ఈ రకమైన పరిహారాలు చేసుకుంటూ పరిష్కార మార్గాల దిశగా మీ అడుగులు పడతాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.